నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పాకాల మండలంలో శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి దివ్య ఆశీస్సులతో శనివారం పాకాల పంచాయతీ భారతం మిట్టలో హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా పాకాల జడ్పీటీసీ నంగా పద్మజ బాబు రెడ్డిని కలిసి హిందూ ధర్మ ప్రచారం గురించి వివరించామని త్రైత సిద్ధాంతం ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞానవేదిక కమిటీ సభ్యులు పేర్కొన్నారు. జడ్పీటీసీ సానుకూలంగా స్పందించి ఆప్యాయంగా పలకరించారని తెలిపారు. త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారు రచించిన ఆధ్యాత్మిక త్రైత సిద్ధాంత గ్రంథాలను ప్రచారం చేశారు. జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అను మూడు ఆత్మల వివరం తెలుసుకునుట వలన మధ్యాత్మ ఆరాధనతో ధర్మముల స్థాపన జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు అశోక్ బాబు, బాలాజీ, ధనుంజయ, వెంకటరత్న, రవి, పద్మావతి, ఆశా, సంతోష్, చరణ్, వాణిశ్రీ, ఝాన్సీ, విజయ్, హరి, హేమ, తేజస్వి, గౌతమ్, ఉదయ్, సుస్మిత, ఆర్ సరళాదేవి పాల్గొన్నారు. శ్రీమత ఏకైక గురువుకి, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తికి, హిందూ ధర్మ ప్రదాతకు, శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి, శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి, స్వామివారికి నమస్కరించుకుంటూ ఈ వేసవి సెలవుల సందర్భంగా నెల్లూరు మరియు చిత్తూరు ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి వివిధ శాఖల తరఫున ప్రబోధాశ్రమ భక్తులు 30వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు పాకాల చుట్టుపక్కల మండలాల్లో హిందూ ధర్మ ప్రచారం ఇంటింటికి చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం పాకాల్లో 116 గ్రామాలకు గాను 40 గ్రామాలు ప్రచారం పూర్తి చేసుకోవడం జరిగింది. మిగిలిన 60 గ్రామాలను కూడా ఈ 2-3 రోజుల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. స్వామివారు త్రైత సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని 101 ఆధ్యాత్మిక గ్రంథాలని శాస్త్రబద్ధంగా పురాణ రహితంగా ప్రతి మనిషికి వర్తించే విధంగా రాయడం జరిగింది. ఈ ప్రతి ఆధ్యాత్మిక గ్రంథంలో కూడా శరీరాంతర్గత జ్ఞానమే రాసి ఉండడమే ఈ గ్రంథాల యొక్క ప్రత్యేకత. కావున పాకాల మండల ప్రజలు, చుట్టుపక్కల మండల ప్రజలు కూడా ఈ శాస్త్రబద్ధమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకొని శాంతి సమాజానికి సహకరించాల్సిందిగా కోరుచున్నాం. స్వామివారికి నమస్కరించి ఈ వేసవి సెలవుల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పాకాల చుట్టుపక్కల గ్రామాలలో రైతు సిద్ధాంతానికి సంబంధించిన 100 గ్రంథాలను ప్రతి ఇంటింటికి ధర్మ ప్రచారం చేస్తున్నాము. ఆసక్తి గల వాళ్ళంతా కూడా తీసుకుంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ధర్మాలు ప్రచారం అవుతాయి. ప్రతి ఒక్కరు కూడా శాంతియుతంగా ఉండేదానికి, గడిపేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రంథాలు చదివి శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నాం. శ్రీమత ఏకైక గురువుకి, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తికి, హిందూ ధర్మ ప్రదాతకు, సంచలనాత్మక రచయితకు జై కృష్ణ.